కూడా ఉల్లిపాయ పకోడీ గట్టిగా లేకపోతే ఆయిల్ పీల్చేస్తున్నాయి అయితే ఇలా ట్రై చేయండి. నేను పక్క కొలతలతో చూపిస్తున్నాను. నేను ఇదే బౌల్తో 2 బౌళ్ళు ఉల్లిపాయ ముక్కలు చీరికలు చేసి కట్ చేసుకున్నాను. అందులో సరిపడినంత కచ్చపిచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే రుచికి సరిపడా ఉప్పేసి ఉల్లిపాయ ముక్కలు విడివిడిగా అయ్యేంత వరకు నలుపుకోవాలి. నెక్స్ట్ కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో కొంచెం ఎక్కువే పడతాయండి. చిన్నపిల్లలు ఉండడం వల్ల నేను కొంచెం వేసాను. ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కొంచెం కరివేపాకు వేసి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఆ వీడియో మిస్ అయింది. నేను ఏ గిన్నెతో అయితే ఉల్లిపాయలు తీసుకున్నానో అదే గిన్నెతో అదే బౌల్తో 2 బౌళ్ళు శనగపిండి వేసుకున్నాను. 2 బౌళ్ళ శనగపిండికి పావు వరిపిండి సరిపోతుంది. వరిపిండి ఇంకొంచెం ఎక్కువ వేసారంటే గట్టిగా వచ్చేస్తాయి. నెక్స్ట్ అది బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పిండి ముద్దని సరిపడేంత కన్సిస్టెన్సీలో కలపాలి. అగో పిండి ముద్ద అలా ఉంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేస్తే మీకు ఆయిల్ పీల్చేస్తాయి. ఆయిల్ హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ విడివిడిగా చేస్తూ వేయాలండి. అప్పుడు మీకు క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసి మళ్ళీ నెక్స్ట్ అవి వేసేసుకోవచ్చు. చూడండి కలర్ అవి చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.